అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో బిసిబెల్లి బాత్ని ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. చాలా ఈజీ పద్ధతిలో చెప్తున్నానండి. 2-3 స్టెప్స్లో క్విక్గా చేసుకోవచ్చు అనమాట. అండ్ కొలతలు కూడా మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు ఎప్పుడైనా ఇంట్లో లంచ్ చేయడానికి కానీ డిన్నర్ చేయడానికి కానీ టైం లేనప్పుడు ఈ రెసిపీ మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఈ వీడియోలో నేను బిసిబెల్లి బాత్ పౌడర్ని కూడా ఎలా చేసుకోవచ్చో చెప్తాను. స్టెప్ బై స్టెప్ ఫాలో అయిపోతే మీరు కూడా ఈజీగా ఈ బిసిబెల్లి బాత్ని ఇంట్లో టేస్టీగా తయారు చేసేయచ్చు. మరిక అసలు ఆలస్యం చేయకుండా రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకుని అందులోకి 3/4 కప్పు దాకా బియ్యం వేసుకోండి. మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకుంటున్నామో అదే కప్పుతో 3/4 కప్పు దాకా కందిపప్పు కూడా వేసుకోవాలి. బియ్యం కందిపప్పు 2 ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోండి. నేను చేసే క్వాంటిటీ వచ్చేసి దాదాపుగా 6 నుంచి 8 మంది దాకా హ్యాపీగా తినేసేయచ్చు. మీరు ఎంతైతే క్వాంటిటీ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి కొలతల్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా గిన్నెలోకి పప్పుని బియ్యాన్ని వేసిన తర్వాత నిండుగా నీళ్లు పోసేసి అరగంట నుంచి గంట పాటు ఈ పప్పుని బియ్యాన్ని నానపెట్టేసేయాలి. మీకు నానపెట్టేంత టైం లేకపోతే కొద్దిగా నీళ్లు ఎక్స్ట్రా వేసుకుని డైరెక్ట్గా కుక్కర్లో వేసి ఉడకపెట్టేసేయచ్చు. పప్పు బియ్యంతో పాటుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని గిన్నెలో వేసుకుని గిన్నెకి నిండుగా నీళ్లు పోసి ఈ చింతపండుని కూడా ఒక 10 నిమిషాల పాటు నానపెట్టండి. త్వరగా నానాలి అంటే వేడి నీళ్లు వేయండి. పప్పు బియ్యం నానిన తర్వాత 2-3 సార్లు బాగా కడిగేసేసి స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని అందులోకి ఈ నానపెట్టుకున్న పప్పుని బియ్యాన్ని నీళ్ళని వాడ్చి వేసేసేయండి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే బియ్యం పప్పు కొలుచుకున్నామో అదే కప్పుతో 5 నుంచి 6 కప్పుల దాకా నీళ్లు వేసుకోవాలి. పప్పు నానబెట్టుకుంటే 5 కప్పుల నీళ్ళు అయితే సరిపోతుంది. నానబెట్టకుండా డైరెక్ట్గా కుక్ చేసినట్లయితే 6 కప్పులు వేసుకోండి. నీళ్లు వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసేసి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి 5-6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. పప్పు బియ్యం కూడా మెత్తగా ఉడికిపోవాలి. ఈ పప్పు బియ్యం ఉడికేలోపు మనం ఇందులోకి కావాల్సిన బిసిబెల్లి బాత్ మసాలా పౌడర్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద కడాయిని పెట్టుకుని కడాయిని హీట్ చేయండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా 1 టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ దాకా మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ దాకా మెంతులు, 1 టీ స్పూన్ మిరియాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లేదా 4 లవంగ మొగ్గలు, 2 యాలక్కాయలు, 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు. ఫస్ట్ వీటిని కడాయిలోకి వేసి చిన్న మంట మీద నిదానంగా వేయించండి. మాడిపోకుండా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కారానికి తగ్గట్టుగా 4 లేదా 5 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు కూడా వేసేసి దోరగా వీటిని వేయించండి. దించే ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఎండు కొబ్బరి పొడి కూడా వేసేసి జస్ట్ ఒకసారి కలిపేసేసి స్టవ్ ఆపి పక్కకు దించేసేయండి. ఈ కడాయిలోనే ఈ దినుసుల్ని ఉంచేస్తే మాడిపోతాయి కాబట్టి వెంటనే ఒక ప్లేట్లోకి కానీ లేదా మిక్సీ జార్లోకి కానీ వేసుకుని పూర్తిగా చల్లారిపోనివ్వండి. చల్లారిన తర్వాత మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోండి. సో బిసిబెల్లి బాత్కి కావాల్సిన మసాలా పొడి అయితే రెడీ చేసేసుకున్నాం. దీన్ని పక్కన పెట్టేసేయండి. ఈలోపు 5 విజిల్స్ వచ్చుంటాయి కదా, పప్పు బియ్యం చక్కగా ఉడికిపోయి ఉంటుంది. స్టవ్ ఆపేసేసి పక్కకు దించుకుని ప్రెషర్ పూర్తిగా పోనివ్వండి. ఈ ప్రెషర్ పోయేలోపు మనం వెజిటబుల్స్ని కూడా కుక్ చేసేసుకుందాము. దానికోసం స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోవాలి. ఈ బిసిబెల్లి బాత్కి నెయ్యి తాలింపుతోనే మంచి ఫ్లేవర్ అండి. సో ఆయిల్ కన్నా నెయ్యిని ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి తాలింపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు వేయండి. తాలింపు వేగుతుండగానే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు పలుకులు కూడా వేసేసి తాలింపుని దోరగా వేయించండి. తాలింపులో ఒక 1/2 టీ స్పూన్ దాకా ఇంగువ కూడా వేయండి. తాలింపు ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. 2 రెమ్మల కరివేపాకు కూడా ఇందులోనే వేసేసేయండి. తర్వాత 1/3 కప్పు దాకా ఇలా ఈ సైజులో ముక్కలుగా కట్ చేసుకుని క్యారెట్ని వేసుకోండి. అలాగే 1/2 కప్పు దాకా బంగాళదుంప ముక్కలు కూడా పైన పొట్టు తీసేసి మీడియం సైజులో కట్ చేసుకుని వేసుకోండి. నెక్స్ట్ 1/2 కప్పు దాకా ఫ్రెంచ్ బీన్స్ని 1 ఇంచ్ సైజులో ఇలా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 1/2 కప్పు దాకా క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇవి కూడా మీడియం సైజులో కట్ చేసుకుని వేసుకోండి. నెక్స్ట్ ఒక పెద్ద టమాటాని తీసుకుని పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోండి. తర్వాత ఒక 1/2 కప్పు దాకా పచ్చి బఠానీ కూడా వేసేసి వెజిటబుల్స్ అన్నిటినీ కూడా ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసేసి మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కదుపుకుంటూ వెజిటబుల్స్ అన్నీ కూడా చక్కగా ఉడికేంత వరకు మగ్గించుకోవాలి. చూడండి, ఇలా వెజిటబుల్స్ అనేవి పూర్తిగా ఉడికిపోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న బిసిబెల్లి బాత్ మసాలా పొడిని వేసేసేయండి. వేసి ఒకసారి బాగా కలపండి. తర్వాత ఇందులో మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి.
ఈ చింతపండులో ఉండే పులుపు మొత్తం పోయేంత వరకు కూడా మరి కాస్త నీళ్లు వేసుకుని ఆ చింతపండు రసాన్ని మొత్తం ఈ వెజిటబుల్స్లోకి తీసేసుకోవాలి. టేస్ట్ బ్యాలెన్స్ చేయడం కోసం 1 టీ స్పూన్ దాకా బెల్లం కూడా వేసుకోండి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసేసి మూత పెట్టి 5-10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. చింతపండు పులుసులో ముక్కలు ఉడికితే బిసిబెల్లిబాత్ రుచి చాలా బాగుంటుందన్నమాట. ఇది ఉడికేలోపు ప్రెషర్ కుక్కర్ మూత తీసి పప్పుని రైస్ని ఒకసారి బాగా కలపండి. మెత్తగా ఉడికిపోయింది కదా, మ్యాష్ చేయాల్సిన పని లేదు. అండ్ వాటర్ క్వాంటిటీ కూడా కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఈ ప్రెషర్ కుక్కర్ని స్టవ్ మీద పెట్టండి. ఇప్పుడు పులుసు చూద్దాము. ఇలా ఆయిల్ పైకి తేలింది అంటే పులుసు చక్కగా పచ్చివాసన లేకుండా ఉడికిపోయినట్టేనండి. వెంటనే ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకున్న కుక్కర్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు అంతా బాగా కలిపేసేసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. అలాగే వాటర్ కన్సిస్టెన్సీని కూడా ఇక్కడే మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి చిన్న మంట మీద మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఆ తర్వాత స్టవ్ ఆపి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుని కలిపేసుకుని పక్కకు దించి వేడివేడిగా సర్వ్ చేసుకోవటమే. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే బిసిబెల్లిబాత్ రెడీ అయిపోయింది. ఇంట్లో బూందీ కానీ కారపూస కానీ ఉంటే పైన కొంచెం స్ప్రింకిల్ చేసి ప్లేట్లో పెట్టి సర్వ్ చేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. మరి ఈ టేస్టీ బిసిబెల్లిబాత్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.